చార్లెస్ ఫిన్నీ దినాలలో అంత ఉద్యమం రగిలింది. అది ఫిన్నీ వల్ల రగిలిందా, నీ వల్ల రగిలిందంటే నువ్వే రగిలించావు. కాకపోతే ఫిన్నీ నీకు అందుబాటులోకి వచ్చాడు, ఆయనను అభిషేకించావు, ఆయనను వాడుకొని మంట రగిలించావు. దేవా, నువ్వు చార్లెస్ ఫిన్నీకే దేవుడవా? నువ్వు నాకు కూడా దేవుడు. నాకు కూడా దేవుడు అయ్యా. నువ్వు ఈ పట్టణంలో నన్ను గుర్తించావు. కనీసం ఈ పట్టణంలో ఉద్యమం చూడకపోతే, దీనికి ఉన్న ఈ దరిద్రపు పేరుని కదిలించలేకపోతే నేను ఈ గడ్డ మీద పుట్టి ఏం ప్రయోజనం? కాబట్టి నువ్వు ఫిన్నీకి దేవుడవు, మూడీకి దేవుడవు. దేశాలను ప్రభావితం చేసిన జాన్ వెస్లీ, ఇంగ్లాండ్ని ప్రభావితం చేసిన జాన్ వెస్లీకి దేవుడు, మార్టిన్ లూథరన్కి దేవుడు, డేవిడ్ బ్రైనార్డ్కి దేవుడు మాత్రమే కదా, నువ్వు షాలేము రాజు కూడా దేవుడవే. నువ్వు ఒక ఉద్యమాన్ని, వారి దినాల్లో చూసిన ఉద్యమాన్ని మా దినములలో కూడా చూడాలనేది నా ఆరాటం. అలాంటిది చూపించలేనప్పుడు, అలాంటిది చూసే ఛాన్స్ నాకు లేనప్పుడు నా ఆత్మను తీసుకో, నన్ను ప్రాణాలతో ఉంచొద్దు. లేదా నాకు ఆ ఉద్యమాన్ని చూపించు, నాకు ఆ ఉద్యమాన్ని చూపించు, లేకపోతే నా ఊపిరిని తీసుకోమని ప్రార్థన చేయదు. నేను ఇలా ప్రార్థన చేస్తే, ఏదో ఆనాడు ఉద్యమానికి వాడబడ్డటువంటి దైవ జనాంగాలను ఎత్తి నేను అలా ప్రార్థన చేస్తే ఈ ఊళ్ళో మానేయటం ఆపేశాడు. ఇప్పుడు నేను ఊళ్ళో తిరిగి అందరికీ ప్రకటించి అందరినీ ప్రభావితం చేస్తే కదా ఉద్యమం వచ్చేది. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, బాగా ఏడ్చి గోజాడి మొర్ర పెట్టుకుంటున్నానో, ఊళ్ళో పోవటం ఆపేశాడు. ఊళ్ళో తిరిగి ప్రజల మధ్యలో జరగటం ఆపేశాడు. ఇక అరణ్యానికి ఆకర్షిస్తూ ఉన్నాడు. నేను ఎరిగింది అది. ఎక్కడికి ఆకర్షిస్తున్నాడు? అరణ్యానికి ఆకర్షిస్తూ ఉన్నాడు. ఇటు ఊరు గమనించండి మీరు. ఇటేముంది? ఊరుందా? నా ఎడం చేతి వైపు ఊరుందా? ఏముంది? పొలాలు, తోటలో, ఇయేగా. ఇటు ఊరు లేదు. ఆ ఊరంతా ఎటుంది? అటు కుడి చేతి వైపు ఉంది. అటుపోని ఇట్లా, అటుపోతే ఆత్మలు ప్రభావితం అవుతాయి. అటుపోని ఇట్లా నువ్వు ఇట్రారా అని ఆ పొలాల్లోకి, అడవుల్లోకి తీసుకొని పోయాడు, అరణ్యపు అనుభవంలోకి. అక్కడ కూర్చోబెట్టాడు, అక్కడ మాట్లాడుతున్నాడు, అక్కడ వ్యవహరిస్తున్నాడు. అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన పిచ్చిగా మారిపోయింది నాకు అది. పొలాల్లో నా అనుభవాలు చూసిన వాళ్ళు కొంతమంది రకరకాలుగా అనుకున్నారు. కొంతమంది మానసిక రోగిగా అనుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు చూసి నీ పొలాల్లో తిరుగుతున్నాడు పిచ్చోడు అనుకుంటాను. ఎందుకంటే గడ్డం పెంచుకొని అది ఒక రకంగా ఉండేవాడిని. ఇప్పుడు కూడా గడ్డం ఉంది అంటే అప్పుడు ఇంకా భయంకరంగా ఉండేది. ఇక తిండి లేదు, తిప్పలు లేదు, తిన్నానా తినలేదా, నిద్రపోయానా పోలేదా, నీళ్లు తీసుకెళ్ళానా లేదా, ఏం లేదు. పోవటం, ఆడబడటం, వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవునితో మాట్లాడుకోవటం, ఆయన నాతో మాట్లాడటం, నేను ఆయనతో మాట్లాడుకోవటం. ఓ రకంగా చెప్పాలంటే అదొక రకమైనటువంటి మధురానుభూతి. ఇంకా లోకం పట్టలేదు. తమ్ముడు, బాగా మైండ్కి ఎక్కించుకోండి. దేవుడు ఒక వ్యక్తిని వెలిగించాలనుకున్నప్పుడు, వాడుకోవాలనుకున్నప్పుడు, ప్రభావితం చేయాలనుకున్నప్పుడు, శ్రమగల ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేయాలనుకున్నప్పుడు దేవుడు చేసే మొదటి పని ఏంటో తెలుసా? సదరు వ్యక్తిని ఆకర్షిస్తాడు ఆయన రెక్కల కిందికి. ఆయన రెక్కల కిందికి ఆకర్షించి ఆయన ఆత్మ ప్రభావంతో నింపి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహారాన్ని అవగాహన కల్పించి ఆయన శక్తితో నింపుతాడు. అలాగా కొంతకాలం ఆయన పాదాల దగ్గర ననిపి, ఆయన శక్తితో నింపి, ప్రత్యేకంగా భక్తులను కలుసుకొని వారిని ప్రభావితం చేసి, ప్రోత్సహించి, క్రొత్త తైలంతో అభిషేకించి, సిద్ధపరిచి అలా రెడీ చేసి ఒక్క రౌండ్ అలా వదులుతాడు ఊళ్ళో. ఇప్పుడు పోరా, పోయి తగిలితే ఇకంతే, ఊరొచ్చి దేవుని సన్నిధిలో పడింది. అనేక మంది ప్రజలు వచ్చి పడ్డారు.
ఒక సేవకుడికి వర్తించినటువంటి మాట కదా ఇది, మాకెలా వర్తించిద్దని ఒకవేళ మీరు అనుకుంటారేమో. మేము సేవకులం కాదు, మేము విశ్వాసులం, మాకు బోల్డన్ని సమస్యలు అని. దానికి కూడా సమాధానం ఇదే. సేవలో శ్రమలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కుటుంబ జీవనాల్లో, శరీర జీవితంలో, ఆత్మీయ జీవితంలో శ్రమలు ఎదుర్కొంటున్న వాళ్ళు బోల్డంతమంది మీలో. అయితే ఆయన అంటున్నాడు, శ్రమగల లోయను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తానన్నాడు. నిరీక్షణ ద్వారంగా చేసి ఏమన్నాడు అక్కడ నుండి నేను దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లను ఇత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. ఇవన్నీ చేయడానికి ముందేం చేస్తాను? ఆకర్షిస్తాను. ఎక్కడికి ఆకర్షిస్తాను? నాతో ఉండుటకు, ఏకాంతముగా ఉండుటకు నా రెక్కల కిందికి ఆకర్షిస్తాను. మార్కు 3:13 ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు కూడా కొండ ఎక్కి ఆయన యొద్దకు వచ్చిరి. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన తనతో కూడా ఉండునట్లు. వారు ఎవరితో ఉండునట్లు? తనతో కూడా ఉండునట్లును. ఎవరితో ఉండునట్లు? పెద్దగా చెప్పాలి. ఎవరితో ఉండునట్లు? ప్రభువుతో ఉండునట్లు. ఎవరు వారు? ఆయన భక్తులు. ఎవరు వారు? ఆయన శిష్యులు. ఎవరు వారు? ఆయన్ని ప్రేమించువారు. ఎవరు వారు? ఆయన ఏర్పరచుకున్నవారు. ఎవరు వారు? ఆయన లోకములో నుండి ప్రత్యేకించి పిలుచుకున్నవారు. ఎవరు వారు? తన వెంట ఎవరు ఉండాలని ఆశించాడో వారిని పిలిచాడు. కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వచ్చిన వాళ్ళు తనతో కూడా ఉండునట్లును. తనతో కూడా ఉండుట వల్ల తర్వాత ఏం జరిగిద్ది? దయ్యములను వెళ్ళగొట్టి అధికారం దొరికిద్దట. బాయ్ అర్థమవుతుందా? తనతో ఉన్నప్పుడు, ప్రభువుతో ఉన్నప్పుడు ఏం జరిగింది? శక్తి విడుదలైంది, అధికారం దొరుకుతుంది, బలము దొరుకుతుంది, ప్రభావం దొరుకుతుంది. అది ఎంత పని చేసిద్దంటే, ఆ శక్తితో నింపబడ్డవాడు ఊళ్ళోకి వెళ్తే దయ్యాలు పరార్. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. ఉన్నారా లైన్లోనే? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి తమ్ముడు. హల్లెలూయా. ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి. ఈ మాటలు మిస్ అవ్వకూడదు. అందుకు పక్కన చూడమే, పక్కన పలకరి, చేతులు కలిపి. ఏం పెళ్లి చూపులైంది? చేతులు కలపండి. కలిపారు? చేతులు కలిపారా? కరోనా లేదులే, కలపండి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆత్మీయ సమస్యకైనా, సేవలో సమస్యలకైనా, భౌతిక సమస్యలకైనా పరిష్కారం ఎక్కడుంది? ఎవరి దగ్గర ఉంది? తిరుగులేని పరిష్కారం ఆయన దగ్గరే ఉంది. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి ఆ పరిష్కారం పొందాలంటే ముందేం చేయాలి? ఆయన మనల్ని ఆకర్షించాలి. ఆయన రెక్కల కిందికి మనం వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. తర్వాత దెయ్యాల మీదే కాదు, దెయ్యాల్లా పీడించేటువంటి శోధనల మీద, వ్యసనాల మీద, బలహీనతల మీద, సమస్యల మీద, రోగాల మీద, వీక్ పాయింట్స్ మీద, అన్నిటి మీద ఆయన రెక్కల కిందికి వెళ్ళినప్పుడు మనకు శక్తి కలుగుతుంది, అధికారం కలుగుతుంది. అప్పుడు మాత్రమే అవి మనకు లోబడతాయి. ఎప్పుడు? ఆయనతో ఉన్నప్పుడు. పేతురు ఆయనతో ఉన్నాడు. అపోస్తలుల కార్యం 4. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని ఎరిగి. మరి వీళ్ళకి ఇలాంటి పవర్, ఇలాంటి శక్తి, ఇలాంటి ప్రభావం ఎలా వచ్చింది అంటే, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వారు యేసుతో కూడా ఉన్నారు. ఈ శక్తి, ఈ జ్ఞానం, ఈ ప్రభావం, ఈ రోగాలను శాసించే అధికారం, ఈ దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, ఈ బలమంతా వీళ్ళది కాదు. వీరు ఎవరితో గడిపారో ఆయనది. ఆయన పేరు నజరేయుడగు యేసు. యేసు యేసు ఆయనది. ఆయనతో ఉన్నారు వీళ్ళు. అందుకే ఇదంతా రైట్, నిజమే. అది వాళ్ళు కూడా చెప్పారు. 4లోనేమో పేతురు యోహానులను చూచి యూదులు అనుకున్నారు. 3లోనేమో పేతురే చెప్పాడు, శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషునితో ఏమన్నాడు? వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడగు యేసు నామములో నడువుమని చెప్పి. ఊహించండి ఒకసారి.
ఏ నామంలో? నజరేయుడగు యేసు. మాకు కలిగినదే. ఏం కలిగి ఉన్నదట వాళ్ళకి? దేవుడే వారి ఆస్తి, దేవుడే వారి ప్రభావం. మాకు కలిగినదే. ఏంటి కలిగింది నీకు? యేసు కలిగాడు, యేసు దొరికాడు. నిజమేగా? సేవకుడైనా, విశ్వాస అయినా, పరిచారకుడైనా, ఎవరైనా యేసే ప్రభావం. కానీ ఏసైనా అరణ్యంలోనే వదిలిపెట్టి మనం రోడ్ల మిడి బజార్ల మిడి దిగితే ఏం ఫైదా హోతా హే భయ్యా? ఏం లాభం? ఆయన అరణ్యంలోనే ఉండే మనమే బజార్ల మిడి తిరుగుతుంటే. పరిష్కారం బజార్లలో లేదు కదా, పరిష్కారం అరణ్యపు అనుభవంలో ఉందే. అందుకే పరమగీతంలో వధువు పిలిచింది. ఏమన్నా తెలుసా? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. నిజమే, ఆయన ఆకర్షించాలి. ఈరోజు మనల్ని ఆకర్షిస్తున్నాడు. రండి, మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి స్థలం ఉన్నది. రండి, నేను మీతో ప్రేమగా మాట్లాడుతున్నా. రండి, శ్రమగల లోయను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేయబోతున్నాను. రండి, రా రా, నా రెక్కల కిందికి రా, అరణ్యపు అనుభవంలోనికి రా. నీ పేరు గొప్పలు, నీ సుఖభోగాలు విడిచిరా. నీ ఔన్నత్యాలు, డాబు దర్పాలు, బ్లంట్గా చెప్పాలంటే నీ ఎత్తులు వదిలిపెట్టిరా. రా, నా రెక్కల కిందికి రా. నిన్ను ఆశీర్వాద కారణంగా చూడాలని నేను ఆశిస్తున్నాను. నేను అనేక జనములకు ఒక వెలుగుగా నిన్ను చూడగోరుతున్నాను. నేను అనేక జనములకు దీవెనగా, జనములకు తండ్రిగా, జనములకు తల్లిగా నిన్ను చూడాలనుకుంటున్నాను. నా కుమారుడా, నా కుమారి రా. నీ కొరకు ద్వారములు తెరవబడ్డవి, వినియోగించుకోమని దేవుడు పిలుస్తున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంగాని మీరు చూడగలిగితే, బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎంత గొప్పోడు? యేసు ప్రభువుకే బాప్తిస్మం ఇచ్చాడు. ఇంతటి ధన్యత ఎప్పుడు దక్కింది? బాల్యము మొదలుకొని అతడు అరణ్యపు అనుభవంలో గడిపినటువంటి వాడు. ఒకసారి మీరు కానీ లూకాసు వార్త తీయగలిగితే, లూకాసు వార్త 1వ అధ్యాయము 80వ వచనం చూడొచ్చు. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షముకు దినం వరకు అరణ్యములో ఉండెను. అబ్బా, యోహానుని ఆ విధంగా రెడీ చేయడానికి దేవుడు యోహానును అరణ్యపు అనుభవంలోనికి తీసుకెళ్ళాడు. ఊళ్ళో కాదు, ఊరు బయటికి తీసుకెళ్ళాడు. జనుల మధ్యలో కాదు, ఏకాంతంలో తీసుకెళ్ళాడు. దేవునికి మహిమ. అర్థమైందా? అంటే లోకానికి వెలపటగా వారిని తీసుకొని వెళ్ళాడు, భక్తుల్ని. దానిలో మొట్టమొదట మనకు కనపడేది బాప్తిస్మం ఇచ్చు యోహాన్. ఆ ప్రభావం ఎంత పనిచేసిందంటే, ఒక చరిత్ర, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడని సాక్షాత్ యేసు ప్రభువే చెప్పాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. జస్ట్ మిస్ కదా, చేతులు ఎత్తి కూడా ఎంత మెళకున్నారని మీరే. పర్లేదు మీరు. సరే, యోహాను సంగతి పక్కన పెట్టు. మన అందరికీ నాయకుడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య అనుభవం చూద్దాం. జస్ట్ పక్క పేజీ తిప్పు. పక్క పేజీ తిప్పావా? చూడు, 4వ అధ్యాయము 1వ వచనం చదువు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపించబడి. చాలు. బాప్తిస్మం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యమునకు నడిపించబడ్డాడట. ఎందుకు నడిపించబడ్డాడు? అక్కడ ఎదుర్కోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిని అధిగమించిన తర్వాత ఆత్మ బలము పొందుకొని రావాలి బయటికి. జస్ట్ ఇటుపక్క చదువుకో, 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఎప్పుడు ఆత్మబలం ఎప్పుడు పొందాడు? ఏ అనుభవంలో పొందాడమ్మా? చెప్పండి బెదరు. అంటే అలాగా వెళ్ళి బలం పొందుకోకపోతే ఊళ్ళో కష్టం, జనుల మధ్య కష్టం, మనుషులతో వ్యవహరిస్తూ కష్టం. నువ్వు గదిలోకి వెళతావో
ఏకాంతానికి అరణ్యంలోకి వెళ్తావో, ఎక్కడికి వెళ్తావో నాకు తెలియదు. నువ్వు సింగిల్గా, యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయినన్నట్టు నీవుగా సింగిల్గా దేవుణ్ణి కలుసుకునే స్థలం ఒకటి నీకు ఉండాలి, అనుకూలమైన ప్రదేశం ఒకటి ఉండాలి. అది ఎక్కడ సిద్ధపరచుకుంటావో నాకు తెలియదు. ఆడవాళ్ళు, మీరు అరణ్యంలోనికి వెళ్ళమని మిమ్మల్ని అన్నాను, ఎందుకంటే అది ప్రమాదం. పురుషులకు ఛాన్స్ ఉంది, మరి స్త్రీలకు అరణ్యపు అనుభవం ఎక్కడ? దేవుని మందిరంలో వాళ్ళు అలాగున గడపవచ్చు. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాటిల్లో కూడా అలాగున అరణ్యపు అనుభవాన్ని సాధన చేయొచ్చు. స్త్రీలకి పురుషులకి ఇద్దరికీ ఈ అరణ్యపు అనుభవం అనేది చాలా కీలకం కాబట్టి ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని చుట్టూ కాంపౌండ్ తీసి ప్రార్థన తోటను సిద్ధపరిచింది కూడా అందుకే. కొంతమందికి ఎలగల బలుపు, కొంతమందికి ఎలగల, కొంతమందికి వెలిగింది, అందుకే కాచుకుంటున్నారు. కొంతమందికి అర్థం కాల, అందుకే అనుభవాన్ని పట్టించుకోవటంలా. నేను చెప్తున్నా,